బైబిల్లో కొన్ని వందల కొలది క్వశ్చన్స్ ప్రశ్నలు ఉన్నాయి. దగ్గర 3294 ప్రశ్నలు ఉన్నాయి. వాక్యం అనేది ఒక గొప్ప ధననిధి. నేను బైబిల్ అంతా నాకు తెలుసు అని చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. సెయింట్ అగస్టిన్ అని ఒక భక్తుడు వాళ్ళ అమ్మ ప్రార్థన ద్వారా రక్షించబడ్డాడు. అద్భుతమైన సాక్ష్యం. రోమన్ క్యాథలిక్లో ఆయన ఒక పరిశుద్ధుడు అనమాట. అంటే దేవుడి తర్వాత కొంచెం మందిని దేవుళ్ళుగా భావిస్తారు. ఎవరు? రోమన్ క్యాథలిక్ వారు. దాంట్లో ఈయన పేరు కూడా ఉంది. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మగారి పేరు మోనికా. ఈ మోనికా ఏం చేసేదంటే తన భర్త కోసం కన్నీళ్లతో ప్రార్థన చేసేదంట. వాళ్ళ భర్తకు 2 చెడు అలవాటు. వాటిలో ఒకటి ఏంటంటే తాగుడు అనమాట. విపరీతంగా తాగుతాడంట. వాళ్ళ నాన్న తాగడతో చూసి ఆ అగస్టిన్ ఆ కొడుకు కూడా ఏం చేశాడంటే తాగుడు నేర్చుకున్నాడు. చిన్న వయసులో తాగుడు నేర్చుకున్నాడు. ఇప్పుడు ఈమె తన కొడుకు కోసం పెద్దగా ప్రార్థన చేయట్లా. ఎవరి కోసం ప్రార్థన చేస్తుందంటే తన భర్త రక్షించబడాలని ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు తన భర్త కోసం చేయబడిన ప్రార్థనను విన్న దేవుడు కొడుకును మార్చాడు. ఫస్ట్ ఎందుకు కొడుకును మార్చాడు? కొడుకు మారితే తండ్రి మారుతాడనేది దేవుని యొక్క లెక్క అనమాట, దేవుని ప్లాన్ అనమాట. అలాగే కొడుకును చూసి తండ్రి తర్వాత చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు రక్షించబడ్డాడని ఆయన చరిత్రలో రాయబడి ఉంది. కొన్నిసార్లు మనం ఒకటి అడిగితే దేవుడు ఒకటి ఇస్తాడు. మనం అడిగింది చేయడు. ఎవరో ఒక గుడ్డివాడిని యేసుప్రభు దగ్గరికి తీసుకొస్తే ముట్టి బాగు చేయమంటే యేసుప్రభు ఏమో ఆయన చేయి పట్టుకుని ఊరు వెలుపులోకి తీసుకెళ్ళాడు. కొన్ని దేవుని కార్యాలు అలాగే ఉంటాయి. ఇట్ ఈస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. మనం అడిగింది దేవుడు ఇవ్వడు. ఆయన అడిగింది ఇవ్వలేదని మనం ఏం చేయకూడదు? బాధపడకూడదు. ఒకటి చెప్పనా, నా అనుభవం నుండి చెప్పనా? నువ్వు అడిగింది దేవుడు ఇవ్వకపోతే నువ్వు అడిగిన వాటికంటే బెస్ట్ను దేవుడు ఎక్కడో చూస్తాడు. అది ఇవ్వాలని ఇది ఇవ్వలేదు. ఇది నా అనుభవం ద్వారా నేర్చుకున్నాను. 33.5 సంవత్సరాలు దేవుడితో పాటు నడుస్తున్నాను, సేవలో కొనసాగుతున్నాను. 33 సంవత్సరాలు అయింది. ఈ 33 సంవత్సరములో నేను నేర్చుకుంది ఏంటంటే అడిగింది ఇస్తాడు. కొన్నిసార్లు అడిగింది దేవుడు నువ్వు అడిగింది ఇవ్వకపోతే నిన్ను డిస్కరేజ్ చేయడానికి కోసం కాదు, నిన్ను బాధపెట్టడానికి కోసం కాదు, నీ విశ్వాసాన్ని చల్లారిపరచడానికి కోసం కాదు, నీ నమ్మకాన్ని ఉమ్మివేయటం కాదు. నువ్వు అడిగిన వాటికంటే బెస్ట్ను దేవుడు ఎక్కడో చూచాడేమో, అందుకొరకే నువ్వు అడిగింది ఇవ్వలేదు. నీకోసం బెస్ట్ రాబోతుందని అర్థం. శ్రేష్టమైనది దేవుడు ఇవ్వబోతున్నాడు అర్థం. నీకు అద్భుతం చేయబోతున్నాడు అర్థం. నీకు విడుదల ఇవ్వబోతున్నాడు అర్థం. నువ్వు ఊగించిన వాటికంటే, తలంచిన వాటికంటే, అడిగిన వాటికంటే శ్రేష్టమైనది దేవుడు ఇవ్వబోతున్నాడు అర్థం. మనం అడిగింది దేవుడు ఇవ్వకపోతే మనల్ని సైతం ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. నాలో పాపం ఉందేమో, అందుకొరకే నన్ను అడిగింది ఇవ్వలే. నేను ఆత్మీయతలో చల్లారిపోయానేమో, దేవుడికి నాకు ఒక ఎడవాపు వచ్చిందేమో, అందుకొరకే నేను అడిగింది ఇవ్వలా. దేవుడికి నేనంటే ఇష్టం లేదేమో, అందుకొరకే నేను అడిగింది ఇవ్వలా. నేను దేవుడు చెప్పినట్టు నడుచుకోలేదేమో, అందుకొరకే నేను అడిగింది ఇవ్వలా. లేకపోతే ఎప్పుడో దేవుడు నేను అడిగింది ఇచ్చేవాడేమో. నాలో లోపం ఉంది కాబట్టి, నాలో పాపం ఉంది కాబట్టి, నాలో బలహీనత ఉంది కాబట్టి, నాలో దేవుడికి ప్రీతికరం కాని కార్యం ఉంది కాబట్టి నేను అడిగింది ఇవ్వలేదని సాతాను
మన దారి మరలించి దేవుని ప్రేమను క్రించపరిచి, మన ఆలోచన బట్టి దేవుని ప్రేమను తక్కువ చేసి క్రించపరిచి దేవుని ప్రేమ మీద దేవుడి పైన అనుమానం పుట్టిస్తాడు. నువ్వు ఎప్పటికైనా దేవుని బిడ్డే, పడిపోయినా దేవుని బిడ్డే, నిలబడినా దేవుని బిడ్డే, నడుస్తూ నడుస్తూ దూలిపోయినా దేవుని బిడ్డయే, దిగజారిపోయినా దేవుని బిడ్డయే. ఈ దేవుని బిడ్డ అని ఇది మారదు. నీకు చేయాల్సిన వాటిని దేవుడు చేసే తీరుతాడు. యోబు అంటున్నాడు 42వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, దేవుడు నీ చేయించినవి జరగకుండా మానదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. దేవుడు ఏదైతే అనుకున్నాడో, దేవుడు ఏదైతే ఉద్దేశించాడో అది నా జీవితంలో జరిగే తీరుతాయి. దాన్ని ఆపట ఎవరి తరం కాదు అంటున్నాడు. దేవుడి కార్యాన్ని ఆపట ఎవరి తరం కాకపోతే, నీవు అడిగింది నీకు జరగకపోతే దానికి అసలైన రీజన్ ఏంటంటే, నువ్వు అడిగిన వాటికంటే బెస్ట్ను దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు తన ప్రేమించే వారికి సిద్ధపరిచినవి కళ్ళు చూడలేదు, చెవులు వినలేదు, మానవ తలంపులకు అది గోచరం కాలేదు. అది మరుగు చేయబడిందేమో, కానీ శ్రేష్టంలో శ్రేష్టమైన వాటిని దేవుడు తన పిల్లలకు ఇవ్వటం ఆయన అలవాటు. నీకు విశ్వాసం లేదు కాబట్టి నీ కొడుకు స్వస్థత పొందలేదు. నా మహిమ పైన, నా శిష్యుల పైన నేరం మోపుతున్నావు. వాస్తవం ఏంటంటే, ఓ తండ్రి, నీ కొడుకు ఎందుకు బాగుపడలేదంటే, వాళ్ళు ప్రార్థన చేసిన అభిషేకం కలిగిన శిష్యులు, అధికారం కలిగిన శిష్యులు ప్రార్థన చేసిన నీ కొడుకు ఎందుకు బాగుపడలేదంటే మీ అవిశ్వాసం, నీ అవిశ్వాసం అంటున్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 14 నుండి మనం చూస్తున్నాం. అయితే అతను అంటున్నాడు, ఒకవేళ నాకు విశ్వాసం లేకపోతే ఆ విశ్వాసాన్ని మీరే నాకు ఇవ్వాలి కదా అంటున్నాడు. ప్రభు విశ్వాసాన్ని ఆయనకు కలుగచేసి ఆ తర్వాత ఆ వ్యక్తిని బాగు చేయటాన్ని మనం చూస్తున్నాం. కొన్నిసార్లు ప్రతి దానికి దేవుని నుండి పొందుకుంటున్న ప్రతి కార్యం విశ్వాసాన్ని బట్టి జరుగుతాయి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలుగా ఉండటం అసాధ్యమైన కార్యం. విశ్వాసం లేకుండా దేవుని నుండి మనం ఏది పొందుకోలేమో. కొన్నిసార్లు విశ్వాసం లేనప్పటికీ ఆయన మన మీద ఉంచిన కృప ఏదైతే ఉందో, మన మీద ఉంచిన ప్రేమ ఏదైతే ఉందో, ఆ విశ్వాస లోపాన్ని అధికం చేసి మనకు దేవుడు అద్భుతం చేయగలుగుతాడు. విశ్వాస లోపం గొప్పదా, యేసయ్య ప్రేమ గొప్పదా అంటే, దేవుని పిల్లారా, యేసయ్య ప్రేమయే గొప్ప, యేసయ్య కృపయే గొప్ప. దేవుడు ప్రేమను బట్టి ఏదైనా చేయగలుగుతాడు. మన యొక్క లోపం బలహీనత ఒక లెక్క కాదు ఆయనకు. మనలో లోపం ఉంటూ, మనలో పాపం ఉంటూ దేవుని కార్యాన్ని ఆపుతూ ఉంటే ఆ పాపాన్ని దేవుడు క్షమించి మన్నించి నీకు అద్భుతం చేయగలుగుతాడు. అసాధారణమైన కార్యం చేయగలుగుతాడు, మహత్తరమైన కార్యం చేయగలుగుతాడు. కాబట్టి దేవుని ప్రేమను తక్కువ అంచనా వేయవద్దు, దేవుని యొక్క మహిమను తక్కువ అంచనా వేయవద్దు, దేవుని యొక్క కనుకరాన్ని, దేవుని యొక్క జాలిని, దేవుని యొక్క ప్రేమను మీరు తక్కువ అంచనా వేయవద్దు. దేవుని యొక్క ప్రేమ యొక్క వెడల్పు, లోతు, ఎత్తు, పొడవు ఏంటో నీకు తెలియదు, నువ్వు చూడలేవు, నువ్వు తెలియదు. దేవుని యొక్క ప్రేమను తక్కువ అంచనా వేయటం పాపం. దేవుడు ఏమైనా చేయగలుగుతాడు, ఎట్లయినా చేయగలుగుతాడు, ఎప్పుడైనా చేయగలుగుతాడు, ఎక్కడైనా చేయగలుగుతాడు. ఈ మాట నమ్ముతున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప అద్భుతము మీకు ఆఖరితో 7-10 చెప్పిన జరగబోతున్నాయి. యోర్దాను నది దగ్గరికి వచ్చేసరికి, ప్రభువా మేము యోర్దాను నది ఎలా దాటగలుగుతామని అడుగుతున్నారు. ఇప్పుడు దేవుడు దాటించాలి. ఎలాగైతే ఎర్ర సముద్రాన్ని ఇశ్రాయేల్ ప్రజల చేత దాటించాడో, ఎలాగైతే ఎర్ర సముద్రాన్ని తన శక్తి చేత ఇశ్రాయేల్ ప్రజల్ని దాటించాడో, ఇప్పుడు యోర్దాను కూడా దాటించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. కానీ వాళ్ళ పాపం అడ్డుగా ఉంది. వెంటనే పరిశుద్ధపరచుకోమంటున్నాడు. పరిశుద్ధపరచుకుంటే నేను అద్భుతం చేస్తానని యెహోషువ 3:5 ద్వారా మాట్లాడి ఆ అడ్డును తొలగించి యోర్దాను దాటించేస్తున్నాడు. అటువంటి మంచి దేవుని మనము ఆరాధిస్తున్నాం. తన భర్త కోసం ప్రార్థన చేస్తే కొడుకును దేవుడు రక్షించాడట.
ఆవిడ అడిగిందంట, నా కొడుకు కోసం నేను ప్రార్థన చేయలేదు కదా, నా భర్త కోసమే కదా ప్రార్థన చేస్తాను. దేవుడు అన్నాడంట, నీ కొడుకు రక్షించబడితే నీ భర్త రక్షించబడినట్టు అన్నాడంట. ఈవిడికి మొదటిగా అర్థం కాలేదు, కానీ తన కొడుకు ప్రవక్తనను చూచి ఆయనలో మార్పును చూచి ఈ తండ్రి బుద్ధి తెచ్చుకొని ఆయన కూడా రక్షించబడినట్టుగా మనము ఈ అగస్టిన్ గారు ఒక జీవిత చరిత్రలో చూస్తున్నాం. ఎంతకు పాపములో జీవించాడో ఈ అగస్టిన్ రక్షించబడిన తర్వాత, మారు మనస్సు పొందిన తర్వాత అంతకు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని ప్రేమించడానికి ప్రారంభించాడంట. 24 గంటలు ఇంకా వాక్యం చదవటం. వాక్యంలో పెద్ద పండితుడైపోయాడు, స్కాలర్ అయిపోయాడు. ఎప్పుడు చూసినా వాక్యం. ఆయన రాసిన పుస్తకాలు ఏదైతే ఉందో బైబిల్ తర్వాత థియాలజికల్ కాలేజీలో ఆయన పుస్తకాలు ఇవ్వబడుతుందన్నమాట. పరలోకానికి గురించి పుస్తకాలు రాశాడు, మోక్ష మార్గం అనే ఒక పుస్తకం రాశాడు, క్రైస్తవంలో ఉన్న ఫౌండేషన్ గురించి పుస్తకాలు రాశాడు, ధర్మశాస్త్రాన్ని గురించి పుస్తకాలు రాశాడు. బైబిల్ని చూడకుండా చెప్పగలిగిన సమర్థుడుగా ఉన్నాడంట ఆ దినాల్లో. ఒకరోజు ఆయన దగ్గరికి వచ్చి ఒక రిపోర్టర్స్ అడిగాడంట, సార్ మీ బైబిల్ నాలెడ్జ్ ఎంతో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, ఎంతో మీకు బైబిల్ నాలెడ్జ్ అని ఆయన దగ్గర అడిగారంట. అంత జ్ఞానం కలిగిన వాడు, అంతకంటే బైబిల్ జ్ఞానం కలిగిన వాడు అప్పుడు లేడు, ఇప్పుడు లేడట. అంత జ్ఞానం. బైబిల్ ఎక్కడ ఏ వాక్యం ఉందో చూడకుండా చెప్పగలిగిన సమర్థుడు. బైబిల్ అంతటికి వాక్య వివరణ రాశాడు, లోతైన మర్మాలు రాశాడు. వెంటనే ఎవడైతే అతన్ని ప్రశ్నించాడో అతను అలాగా పట్టుకొని సముద్రం, అక్కడ పక్కన సముద్రం ఉంటే సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి, ఇక్కడ చూస్తున్నా కదా ఇసుకలో నేను నేర్చుకున్నది ఎంతంటే ఈ రవంతా. తర్వాత ఇంకా ఆయనకు అర్థం కాల, ఇంకా కొంచెం లోతుకు వాటర్ దగ్గర తీసుకెళ్ళి ఈ సముద్రం అంతా బైబిల్ అయితే నేను నేర్చుకున్నది ఇంత అని చెప్పి ఒక చిన్న డ్రాప్ చేసి చూపించాడట. వాక్యం అనేది అదొక పెద్ద సముద్రం. ఆ సముద్రం వంటి బైబిల్లో నేను నేర్చుకున్నది ఎంత, మీరు నేర్చుకున్నది ఎంత అని మనం ఒక్కసారి ఆలోచిస్తే రవంత కూడా కాదనే నేను చెప్తా. బైబిల్కు మించిన గ్రంథం లేదు. సైన్స్కి సంబంధించినంతా బైబిల్లో మీరు చదవచ్చు. మీరు చూడండి, మ్యాక్సిమం సైంటిస్టులు అందరూ ఎవరంటే కొత్త వస్తువులను కనిపెట్టిన వాళ్ళందరూ ఎవరంటే క్రిస్టియన్స్. మీరు ఏదైనా చూడండి, ఏ పేరైనా వేరే పేరు క్రిస్టియన్స్ కాని పేర్లు ఏమైనా ఉందేమో చూడండి. థామస్ ఆల్వా ఎడిసన్ మొదలుకొని అందరూ, రేడియోని కనిపెట్టిన మార్గోని మొదలుకొని అందరు క్రిస్టియన్సే, అందరు దేవుని బిడ్డలే. చాలామంది యూదులు కూడా ఉన్నారు, యెహోవా దేవుని తెలుసుకున్న వాళ్ళు. వీళ్ళందరికీ జ్ఞానం ఎక్కడ వచ్చిందంటే దేవుడిచ్చాడు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే బైబిల్ని చదివారు. ఇప్పుడు కొన్ని శతాబ్దం క్రితం భూమి గుండ్రముగా ఉందని చెప్పారు, కానీ యోబు గ్రంథంలో ఎప్పుడో యోబు ఏ కాలానికి సంబంధించిన వ్యక్తి? అబ్రహాం కాలానికి సంబంధించిన వ్యక్తి. ఆ అబ్రహాం కాలంలోనే భూమి గుండ్రముగా ఉందని తెలియపరచబడింది. బైబిల్లో 3294 ప్రశ్నలు ఉన్నాయి. దీంట్లో మనుషులు చూసి దేవుడు అడిగిన ప్రశ్నలు మాత్రం 2000 ఉన్నాయి. 2000 ప్రశ్నలు ఉన్నాయి. హోల్ బైబిల్లో మనం చూస్తే క్వశ్చన్స్. బైబిల్ అంతటికి పెద్ద క్వశ్చన్స్. ఎక్కడ ఉందంటే యోబు గ్రంథం 37వ అధ్యాయం మొదటి 2 వచనంలో బైబిల్ అంతటికి చాలా పెద్ద ప్రశ్నలు ఎక్కడ ఉందంటే యోబు గ్రంథంలో ఉంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుని కుమారుడుగా యేసు వచ్చినప్పుడు, దేవుడు మనిషిగా వచ్చినప్పుడు మనుషులను చూచి అడిగిన ప్రశ్నలు ఎంత ఉందంటే, దేవుని బిడ్డలారా 3007 ప్రశ్నలు అడిగాడు యేసు ప్రభు.
యేసును కొంతమంది ప్రశ్నించారు. అదేంటంటే 187. ఈ 187 ప్రశ్నలకు యేసు ఇచ్చిన జవాబు ఎంత తెలుసా? 3 క్వశ్చన్స్కే జవాబు ఇచ్చాడు. 3 ప్రశ్నలకు మాత్రమే యేసు ప్రభు జవాబు ఇచ్చాడు. ఎందుకు చెప్పండి? మనము దేవుని ప్రశ్నించాలా, లేకపోతే దేవుడు మనల్ని ప్రశ్నించాలా? మనము దేవుని ప్రశ్నించడానికి సరిపోము. ఆమెను చెప్పండి. ఒకటి మీరు మనస్సులో బాగా నాటుకొని పోవాలి. ఆయన సృష్టికర్తను, మీరు సృష్టి అయి ఉన్నారు. యేసు నీకు యజమానుడుగా ఉన్నాడు. నువ్వు ఆయన చేతి కింద పనిచేసే పనివాడు మాత్రమే. యజమానుడు ప్రశ్నించవచ్చేమో కానీ దాసుడు యజమాని ప్రశ్నించకూడదు. అది వృద్ధం, అది కరెక్ట్ కానే కాదు. 3 ప్రశ్నలకు మాత్రమే జవాబు ఇచ్చాడు. ఆయన ప్రశ్నలన్నీ మన మీద నేరం మోపాలనా, మనల్ని శిక్షించాలనా? మనల్ని ప్రశ్నించినప్పుడు వెనకాల ఉన్న ఆ రహస్యం ఏంటి, ఆ తాపర్యత ఏంటి అంటే, కొన్ని ప్రశ్నలేమో మనల్ని సరిచేసుకోవడానికి తోడ్పడుతున్నాయి, ఆత్మ పరిశోధన చేసుకోవడానికి తోడ్పడుతున్నాయి, మనలో మనం ఆత్మ పరిశోధించడానికి తోడ్పడుతున్నాయి. మనం ఏమై ఉన్నామో, ఎలాగా ఉన్నామో మనకు తోడ్పడుతున్నాయి. కొన్ని ప్రశ్నలేమో దేవుడు అడిగే కొన్ని ప్రశ్నలేమో ఆయన ఎంతగా మనల్ని పట్టించుకుంటున్నాడో, ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో, ప్రేమ కలిగి ఉన్నాడో మనకు తెలియపరుస్తున్నా. ఈ సంవత్సరం వాక్య సంవత్సరం. నువ్వు వాక్యాన్ని ఎంత ఎక్కువ ధ్యానిస్తావో అంతందుకు దీవించబడిపోతావు. ఈ సంవత్సరం ఆది కాండం నుండి స్టార్ట్ చేయండి. బైబిల్ అంతా ఒక 6 గంటలు 7 గంటలు మీరు బైబిల్ చదివితే 14-16 రోజుల బైబిల్ అంతా కంప్లీట్ అయిపోతాయి. కానీ అలా కాదు. డైలీ ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ ఆది కాండం నుండి చదువుకుంటా పోండి. అక్కడక్కడ ఒక్కొక్క అధ్యాయంలో క్వశ్చన్ అంతా చదువుకుంటా పోండి, అండర్లైన్ చేసుకుంటా వెళ్ళండి. భవిష్యత్తులో ఆయన మన గురించి ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆయన ప్రశ్నల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఆయన అడిగే కొన్ని ప్రశ్నలు, దేవుని బిడ్డలారా, మనకు భవిష్యత్తులో దేవుడు ఏం చేయబోతున్నాడు, మనం ఎక్కడ నుండి దేవుడు నడిపించబోతున్నాడో, ఎలాగ నడిపించబోతున్నాడో మనకు తెలియపరుస్తున్నాయి. ఆయన అడిగిన ప్రశ్నలోనే కొన్నిటికి మనకు జవాబు దొరికిపోతాయి. అలాగే దేవుడు అడిగిన ప్రశ్నలోనే జవాబు ఉన్నాయి. ఆయన అడిగే ప్రశ్నల్ని మనం జాగ్రత్తగా గమనించి చూస్తే దాంట్లోనే జవాబు ఉంటాయి. ఆయన ఏమి మనకు చేయబోతున్నాడో, ఏ రూపంలో మనం దర్శించబోతున్నాడో, ఏ రూపంలో మనకు మేలు జరగబోతుందో ఆయన అడిగే ప్రశ్నలు మనకు తెలిసిపోతాయి. నిన్ను శిక్షించబోతున్నాడని, నిన్ను కొట్టబోతున్నాడని, మొత్తబోతున్నాడని మాత్రం పొర్రపాటున కూడా అనుకోవద్దు. ఆయన అడిగే ప్రశ్న వెనకాల గొప్ప ఆశీర్వాదం ఉంటుంది, గొప్ప క్షమాపణ ఉంటుంది, విడుదల ఉంటుంది, దైవ దీవెన ఉంటుంది. బైబిల్లో మొదటిగా దేవుడు అడిగిన ప్రశ్న జెనసిస్ చాప్టర్ 3:9. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. నువ్వు ఎక్కడ ఉన్నావు? కొన్ని ప్రభువారు అడిగిన ప్రశ్నలో ఆత్మ పరిశోధన చేసుకోవటానికి ఎంతగానో తోడ్పడుతుంది. మనం మనుషులముగా భ్రమపడతా ఉంటాం. మనకున్న మనుషులకున్న బలహీనత ఏంటో తెలుసా? మనం అనేక సార్లు మనలో మనమే తప్పుడుగా ఊహించుకుంటాం, ఆలోచించుకుంటాం. పాజిటివ్గా నెగటివ్గా కూడా. పాజిటివ్గా ఏమనుకుంటారంటే పరిశుద్ధంగా లేకపోయినా పరిశుద్ధంగా ఉన్నట్టు, ప్రార్థన పరుడు కాకపోయినా ప్రార్థన పరుడుగా ఉన్నట్టు, వారిలో చెప్పుకు తగిన యథార్థత లేకపోయినా యథార్థంగా ఉన్నట్టు, భక్తులు కాకపోయినా భక్తుడైపోయినట్టుగా, భక్తులు ఏదో పెద్ద భక్తులు అయిపోయినట్టుగా, నీతిమంతులు కాకపోయినా నీతిమంతులు అయిపోయినట్టుగా ఫీల్ అయిపోతారు. ఏదో కొంచెం కొంచెం ఉన్న ఆ మంచితనాన్ని బట్టి. దాన్ని మనం ఏమంటాం అంటే సెల్ఫ్ రైచియస్నెస్ అంటాం, స్వనీతి అంటాం. మరి కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ యథార్థత ఉన్నా యథార్థత లేనట్టుగా సాతాను సృష్టిస్తాడు. ప్రభులో ఉన్నా లేనట్టుగా సృష్టిస్తాడు. ఉన్న వాటి నంబరు సాతాను నుండి వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్ముతారు.
ప్రభులో ఉన్నా లేనట్టుగా వాడు పుట్టిస్తే దాన్ని నమ్ముతారు. ఆత్మీయంగా ఉన్నా లేనట్టుగా సృష్టిస్తాడు, దాన్ని నమ్ముతారు. రెండు తప్పే. నువ్వు లేనిది ఉన్నట్టుగా అనుకున్నా తప్పే, ఉన్నదా లేనట్టుగా అనుకున్నా కూడా తప్పే. ఎక్కడ ఉన్నామనే విషయం దేవుడికి తెలియదా? దేవుడు చూడలేదా? దేవుడు చూచాడు. ఆయన ఎక్కడ ఉన్నాడో దేవుడికి తెలుసు. ఏ చెట్టు దగ్గర దాక్కున్నాడో తెలుసు. ఆయన నుండి మహిమ వస్త్రం తొలగిపోయిన తర్వాత ఆకుల వస్త్రాన్ని తొడుక్కున్న విషయం కూడా తెలుసు. తెలుసు ఉండి అడుగుతున్నాడు, వేర్ ఆర్ యు? ఎక్కడ ఉన్నావు? మీరు వెలుగులో ఉంటూ వెలుగు సంబంధులుగా ఉన్నారా, లేకపోతే చీకటిలో ఉంటూ చీకటి సంబంధులుగా ఉన్నారా? పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, సంఘముతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని పవిత్రపరచండి ప్రభా. ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని కడగండి ప్రభా. ఇప్పుడే నాయన శుద్ధీకరించండి ప్రభా. ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని కడగండి ప్రభా. నీ ప్రసన్నులు మా యొక్క నాయన శుద్ధీకరణకు తోడ్పడుతున్నాయి. మాలో ఉన్న లోపం నుండి బయటపడడానికి తోడ్పడుతున్నాయి. అయ్యా, మా క్షేమం కోరి అడిగే ప్రశ్నలను ప్రభా తండ్రి మేము అయ్యా సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవడానికి వాడుకుంటున్నాం ప్రభా. ఇప్పుడే పవిత్రపరచండి. ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని కడగండి, శుద్ధీకరించండి. మేము అద్భుతాన్ని చూడాలని ఆశపడుతున్నాం, విడుదల చూడాలని ఆశపడుతున్నాం. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, నీ ఆత్మతో శక్తితో నింపండి. అయ్యా, ప్రాణాత్మ శరీరాన్ని కడగండి, శుద్ధీకరించండి ప్రభా. ఇప్పుడే నీ అభిషేకం దిగునగాక, నీ స్వస్థత వచ్చినగాక, యేసు నామములో విడుదల కలుగునగాక. ఇప్పుడే తాకుమని దీవించి బలపరచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.